శుక్లాం బ్రహ్మవిచారసారపరమామాద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపగాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆంగ్ల నూతన సంవత్సరం 2025వ సంవత్సరానికి స్వాగతం. ఈ 2025వ సంవత్సరంలో మీరందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. అన్ని విధాలుగా శుభం జరగాలి అని చెప్పేసి మీ అందరినీ కూడాను ఆశీర్వదిస్తున్నాను. 2025వ సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయి అనేవి తెలుసుకునే ముందుగా నెలవారీ ఫలితాలలో భాగంగా 2025వ సంవత్సరంలో తులారాశిలో జన్మించినటువంటి వారికి జనవరి మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జనవరి మాసంలో తులారాశి వారికి ముఖ్యంగా సూర్యుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. 14వ తారీఖు వరకు 3వ స్థానంలో శుభప్రదంగా ఉన్నాడు. తదనంతరం అర్ధాష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 10 వక్రించి 9వ స్థానంలోకి వెళ్తున్నాడు, అంటే దశమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. బుధుడు 2, 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు, గురు భగవానుడు ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు 4, 5 స్థానాలలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. కేతువు ద్వాదశ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ తులారాశి వారికి ఈ జనవరి మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా అనుకూలత ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా రాహువు, బుధుడు, శుక్రుడు, ప్రథమార్థంలో సూర్య భగవానుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నప్పటికీ మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ మాసంలో కొంత మీరు శ్రద్ధతో పనులు చేసినట్టయితే ప్రతిఫలం మీకు అనుకూలంగా లభిస్తుంది. అయితే శుభ ఫలితాలు ఉన్నప్పటికీ మీరు ప్రయత్నం బాగా చేయాలి. ప్రయత్నం చేయకుండా ఫలితాన్ని ఆశించినట్టయితే అది అత్యాశనే అవుతుంది కనుక దాన్ని దృష్టిలో పెట్టుకొని మానవుడు ఎప్పుడైనా కూడాను ప్రయత్నం అనేది నిర్విరామంగా చేస్తూనే ఉండాలి. కాబట్టి ఈ ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తారు, తదనుగుణంగా సత్ఫలితాలను పొందుతారు. నలుగురితో చర్చించి, అనుభవజ్ఞులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తద్వారా మీకు సరి అయినటువంటి సమయంలో నిర్ణయాలు తీసుకోవడానికి ఆ చర్చలు మీకు ఉపయోగపడతాయి. తదనుగుణంగా మీకు ఫలితాలు కూడాను అనుకూలంగా ఉంటాయి. ఇక ఇంటి వాతావరణం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో 4, 5 స్థానాలలో శుక్రుడు సంచరిస్తున్నాడు కనుక భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు అందరూ కూడాను మీకు అనుకూలంగా ఉంటారు. బయట ప్రపంచం ఎలా ఉన్నప్పటికీ మీరు ఇంటికి వచ్చిన తరువాత సంతృప్తిగా, ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా ఉన్నాయి. అందరి సహకారం లభిస్తుంది. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ మాసం అనుకూలంగా ఉంటుంది. మాసవారీ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ఈ గ్రహాలు సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, రాహువు ఇలా ఈ నెలపైన ప్రభావాన్ని చూయించేటువంటి గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ కార్నర్స్లో మీకు
స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా కలిసి వస్తుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగస్తులు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రథమార్థంలో మీకు అనుకూలంగానే ఉంటుంది. తోటి వారితో మీరు సంయమనంతో ఉంటారు. చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ద్వితీయార్థంలో అంటే 3-4 వారాలలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మీరు ఆశించిన దానికి చేసిన దానికి కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇక అధికారులతో హైఅప్స్తో ఉద్యోగస్తులు ముఖ్యంగా 2 స్టెప్స్ ఎప్పుడు కూడాను మీరు తీసుకుంటూ ఉండాలి. ఒకటి, మనతో పాటు చేస్తున్నటువంటి ఉద్యోగులతో మీరు సత్సంబంధాలు మెయింటైన్ చేయాలి. తర్వాత మీరు చేస్తూ ఉన్నటువంటి పనిపై మనస్సు నిలపాలి. అధికారులతో స్నేహంగా ఉండాలి. ఈ 3 అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి. ఈ 3 విషయాలు సరళ రేఖలో ఉన్నట్టయితేనే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. మీరు ఉద్యోగస్తులు ఆశించిన ఫలితాలను పొందడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ఉద్యోగస్తుల విషయం ఈ మాసంలో ఆలోచించినట్టయితే పని బాగానే చేస్తారు, మనస్సు నిలుపుతారు, తోటి ఉద్యోగుల సహకారం ఉంది. అయితే అధికారులతో మీరు సఖ్యత మెయింటైన్ చేయాలి. అది తప్పకుండా ఈ మాసం మీకు అవసరము. ఇకపోతే చేసేటువంటి పనికి గుర్తింపు మట్టుకు లభిస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మంచి అవగాహనతో మీరు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము బాగా కలిసి వస్తుంది. ఇక కొత్త వ్యాపారము ప్రారంభించే ఆలోచనలో మట్టుకు ఉంటారు. అది వాయిదా వేసుకోవడం మంచిది. ఇక కావలసినటువంటి డబ్బు చేతికి ఏదో రకంగా అందుతుంది. సమయానికి పనులు పూర్తి అవుతాయి. ఉత్సాహంతో ఉంటారు. కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు, చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్లకు సంతాన ప్రాప్తి ఈ మాసంలో కనబడుతుంది. కాబట్టి అది కూడాను ఒక రకంగా మనకు సంతృప్తిని ఇచ్చేటువంటి అంశం. పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత ఆలస్యము, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పిల్లల చదువు, వృత్తి, వాళ్ళ ఉద్యోగ ప్రయత్నాలు, వాళ్ళను మంచి సంస్థలో చేర్పించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడాను ఒక తండ్రిగా అన్నీ చేస్తారు. ఒక తల్లిగా అన్నీ మీరు చేసేటువంటి అవకాశాలు ఈ వారంలో, ఈ నెల లోపల మీకు బాగా కనబడుతున్నాయి. కాబట్టి ఇకపోతే చదువు పూర్తి అయ్యి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే ఉద్యోగము దొరుకుతుంది. అయితే శాశ్వతమైనటువంటి ఉద్యోగము, పర్మనెంట్ ఉద్యోగం కొరకు ఇంకా మీరు ప్రయత్నాలు కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఈ మాసంలో ఉద్యోగం మట్టుకు దొరికే అవకాశము ఉంది. ఈ నెలలో మనము ఓవరాల్గా చూసినట్టయితే జనవరి మాసము గతంతో పోల్చుకున్నట్టయితే కొంత మంచి ఫలితాలే ఉన్నాయి. అయితే ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. గురు అష్టమంలో ఉన్నాడు, పంచమంలో శని, అంగారకుడు, కేతువు, ఇలా ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ గ్రహాల కొరకై మీరు పరిహారం తప్పకుండా చేసుకోవాలి. అంగారకుడి కొరకై దశమ భాగ్యస్థానాలలో సంచరిస్తున్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి. మీకు ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అదేవిధంగా గురు భగవానుడి నిమిత్తమై తల్లిదండ్రులను, సద్గురువులను, దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, దత్తాత్రేయ స్వామిని కొలవడము, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. శని, కేతువు ఈ గ్రహాల నిమిత్తమై శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళినట్టయితే విఘ్నేశ్వరుడు ఉంటాడు. ఆదిత్యం అంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం అని అక్కడ మీకు శివ పంచాయతనం ఉంటుంది. ఆ నిత్యం కూడాను శివ పంచాయతనాన్ని మీరు పూజించినట్టయితే శంకరుడు, సూర్యుడు, నారాయణుడు, సర్పము, సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వరుడు అన్నీ కూడాను ఆ పంచాయతనం లోపల ఉంటాయి గనక
శివాలయానికి వెళ్ళినట్టయితే మీకు అన్ని గ్రహాల యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు అనుసరించండి. నేను చెప్పినటువంటి పరిహారాలను పాటించినట్టయితే తులారాశి వారికి జనవరి మాసంలో శుభ ఫలితాలే కలుగుతాయి. ఈ జనవరి మాసంలో మకర సంక్రాంతి ప్రవేశమవుతుంది. ఇది పెద్ద పర్వకాలం. సంక్రాంతి మేష సంక్రమణ మొదలుకొని మీన సంక్రమణ వరకు, అంటే ప్రతి నెలకు సూర్యభగవానుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి ప్రవేశిస్తాడు. అందులో మకర రాశిలోకి ప్రవేశించడము అనేటువంటిది చాలా గొప్ప సంక్రాంతి. కాబట్టి ఈ సంక్రాంతి పండుగ 14వ తారీఖున 14 జనవరి 2025 రోజున ఉదయం సూర్యభగవానుడు 8:54 మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కనుక ఈ మకర రాశి ప్రవేశించినది మొదలుకొని 6 మాసాల వరకు ఉత్తరాయణంగా మనం పరిగణిస్తాం. అంటే ఈ ఉత్తరాయణం అనేటువంటిది దేవతలకు దివాభాగం, రాక్షసులకు రాత్రి భాగం. కనుక ఈ ఉత్తరాయణం ప్రారంభమైన తర్వాత మంచి పనులు చేసుకోవడానికి, శుభకార్యాలు చేసుకోవడానికి అత్యుత్తమమైనటువంటి పర్వకాలంగా మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. గనక ఈ మకర సంక్రాంతి రోజున మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ఈ సమయం లోపల ఏ సమయము ప్రవేశమైనది మొదలుకొని, అంటే ఉదయం 14వ తారీఖు నాడు 8:54 మకరానికి సూర్యభగవానుడు ప్రవేశిస్తున్నాడు. అది మొదలుకొని సాయంత్రం 4:54 వరకు సంక్రాంతి పుణ్యకాలం అనేటువంటిది ఉంటుంది. ఈ పుణ్యకాలం లోపల మనం ఏం చేయాలి అనంటే, స్నానదాన జప పితృదేవతలకు తర్పణాలు చేసుకోవాలి. అంటే స్నానం, నదీ స్నానం చేయడము, లేదా తీర్థ స్నానం చేయడము, సముద్ర స్నానం చేయడము, లేదా మనకు మహానదులకు వెళ్ళి స్నానం చేయడం అనేటువంటిది ఈ మకర సంక్రాంతి రోజున చాలా ఉత్తమమైనటువంటిది. తర్వాత మనకు తోచిన రీతిగా దానం చేసుకోవాలి. అంటే ఈ పర్వకాల సమయం లోపల మనం ఏదైతే దానం చేస్తామో అది అక్షయ్యమైనటువంటి పుణ్యఫలాన్ని ఇస్తుంది. అంటే మామూలు రోజులలో దానం చేయడం వేరు, పర్వకాలంలో దానం చేయడం వేరు. పర్వకాలంలో దానం చేసినట్టయితే, మీరు ₹1 దానం చేసినట్టయితే 1000 రూపాయలు దానం చేస్తే ఎంతనైతే ఫలితం వస్తుందో అంత మీకు ఈ పర్వకాలంలో దానం చేయడం మూలకంగా లభిస్తుంది. కాబట్టి ఈ పర్వకాలం లోపల, సంక్రాంతి పర్వకాలం లోపల దానానికి అత్యంతమైనటువంటి ప్రాధాన్యత ఉంది. తద్వారా అక్షయమైనటువంటి ఫలాన్ని పొందుతారు. అంతేకాకుండా ఈ పర్వకాల సమయం లోపల జపాలు చేసుకున్నట్టయితే, జపము అనంటే మీకు భగవంతుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రాన్ని జపించినా కూడాను, ఏ మూలమంత్రాన్ని జపించినా కూడాను ఆ సమయం లోపల మీకు అక్షయమైనటువంటి పుణ్యఫలం వస్తుంది. అన్ని దోషాలు కూడాను పరిహారం అవుతాయి. అంతేకాకుండా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ పర్వకాలం లోపల పితృదేవతలకు సంబంధించి, తల్లిదండ్రులు అత్యంత ముఖ్యమైనటువంటి వాళ్ళు మనకు జీవితం లోపల. వాళ్ళ మూలకంగానే మనం ఈ భూమి మీదికి వచ్చాము, జీవనాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి వాళ్ళ విషయమై, పితృదేవతల విషయమై ఈ పర్వకాలంలో ఎవరైతే శ్రాద్ధాదులు, వాళ్ళ విషయం లోపల మనకు దానాదులు కానీ ఇవన్నీ చేస్తారో అప్పుడు ఆ పితృదేవతలు అనుగ్రహిస్తారు. కనుక ఈ పర్వకాలంలో ఇవన్నీ కూడాను చేసుకోవాలి. అంతేకాకుండా ముత్తైదువలు, సువాసినులు ముఖ్యంగా ఈ పర్వకాలం లోపల గౌరీదేవికి పూజ చేసుకున్న తర్వాత వాళ్లకు తోచినటువంటి నోములు ఇవ్వడం అనేటువంటిది కూడా ప్రధానంగా మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇవి ఆచరించినట్టయితే మనకు మకర సంక్రాంతి పుణ్యకాలం లోపల చేసినటువంటి ఫలితము అక్షయ పుణ్యఫలాన్ని ఇస్తుంది అని శాస్త్రం చెప్తుంది. కనుక ఇది ఆచరించండి, శుభ ఫలితాలను పొందండి. శుభం.